ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఇప్పుడు టియర్ 2 సిటీస్ వైపు ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అవకాశంగా తీసుకొని ఆ రోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద లేదా మిగిలినటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయినప్పుడు, ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఏ సంస్థ కన్నా చాలా అవసరం. రిసోర్సెస్ లేకుండా ఏ సంస్థ పెట్టుబడి పెట్టదు. ఆ రోజు ఇన్ఫోసిస్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే విశాఖపట్నంలో ఈ పరిసర ప్రాంతాల్లో వారి సొంత స్థలాలు అయినటువంటి వారు, సొంత ఊర్లు ఉన్నటువంటి వారు ఎంతమంది విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారన్నటువంటి సర్వే ఇన్ఫోసిస్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్లో ఉన్నప్పుడు వారు చేస్తే దాదాపు 3,000 నుంచి 3,500 మంది మేము విశాఖపట్నానికి రీలొకేట్ అవుతామని చెప్పి ఆ సర్వేలో వచ్చింది. అప్పుడు ఇనీషియల్గా ఒక 1000 సీటర్తో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు స్టార్ట్ చేయడం, ఈరోజు దాదాపు 2,000 మంది ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత టీసీఎస్తో మాట్లాడాం, చంద్రశేఖర్ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. తర్వాత నేను స్వయంగా వెళ్ళి ముంబైలో టీసీఎస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గారిని, టాటా గ్రూప్ చైర్మన్ని, వారిని కలవడం జరిగింది. వారు కూడా ఈరోజు విశాఖపట్నం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. తర్వాత కాగ్నిజెంట్, ఇతర సంస్థలు వస్తూ ఉంటాయి. ఈరోజు మంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. కాగ్నిజెంట్ కూడా సర్వే చేసింది. దాదాపు 3,000 మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది, చూసాం. కానీ ఈ కంపెనీల పేరిట ఏదైతే ఈ మేజర్ కంపెనీస్ టీసీఎస్ అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని, ఈ కంపెనీల పేరిట వీళ్ళని ముందును పెట్టి దీని వెనకాదల పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతూ ఉందనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడంలో తప్పులేదు. వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పులేదు, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి, ₹10 ఎందుకు చేస్తూ ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట మీరు ఈ రకమైనటువంటి వెనకాతల ఈ పెద్ద ఎత్తున భూపందేరాన్ని చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సత్వా గ్రూప్ అని, కపిల్ గ్రూప్ అని, లేదా ఇంకో గ్రూప్ అని దాదాపు 25 కోట్లు, 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 50 లక్షలకి, ₹1,00,00,000కి మీరు కేటాయిస్తూ ఉంటే దీని వెనకాతలు ఉన్నటువంటి మీ లాలూచి ఏంటి? ఇవే గ్రూప్స్ ఏ హైదరాబాద్లోనో, ఏ చెన్నైలోనో, బెంగళూరులోనో, ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ రకంగానే భూములు ఇచ్చుంటాయి, అక్కడ పక్క రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి, మనం ఇవ్వడంలో తప్పేంటి అని అడిగితే మేము సరే పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇవ్వడంలో తప్పలేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్రంలో భూములు ప్రభుత్వాలు ఆక్షన్స్ పెడితే ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి 100 కోట్లకి, 150 కోట్లకి, 50 కోట్లకి భూములు కొంటున్నటువంటి ఇవే సంస్థలకి మీరు ఎందుకు ఇక్కడ ఇంత తక్కువ ధరలకు భూములు ఇస్తూ ఉన్నారు? అవేవి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కాదే, అవేవి ఐటీ సంస్థలు కాదు, రియల్ ఎస్టేట్ సంస్థలు అవి.